రక్తం ప్లాస్మా నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న ముఠాను గుట్టురట్టు చేశారు డ్రగ్స్ అధికారులు. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్మా సేకరిస్తున్న శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, న్యూ లైఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ బ్లడ్ బ్యాంకుల లైసెన్స్లను డ్రగ్స్ కంట్రోల్ అధికారులు అయితే రద్దు చేశారు. రక్తం ప్లాస్మా అక్రమంగా నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. అయితే అనుమతులు లేకుండా బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ముసాపేట్లోని హిమో సర్వీసెస్ ల్యాబొరేటరీలో అక్రమంగా ప్లాస్మాను స్టోర్ చేస్తున్న ల్యాబ్ నిర్వాహకుడు రాఘవేంద్ర నాయక్ను డ్రగ్స్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చూస్తున్నాం కదా, హైదరాబాద్ లో అయితే రక్తం ప్లాస్మా అక్రమంగా నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్న ముఠానైతే డ్రగ్స్ కంట్రోల్ అధికారులు అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా క్రైమ్ రిపోర్టర్ మణికంఠ అందిస్తారు లైవ్ ద్వారా. మణికంఠ, చెప్పండి, అసలు ఈ వ్యవహారం ఎప్పటి నుంచి కొనసాగుతుంది, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సో రైట్ దీపిక, ఏదైతే హైదరాబాద్లో బ్లడ్ సెంటర్స్ ఉన్నాయి, బ్లడ్ బ్యాంకులతో పాటు శ్రీకర్ హాస్పిటల్తో పాటు న్యూ లైఫ్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, ఈ రెండు బ్లడ్ బ్యాంకులో ప్లాస్మా నిల్వ చేసి ఎవరైతే ఆ డోనర్స్ బ్లడ్ డొనేట్ చేస్తారో అందులో ప్లాస్మా అయితే ప్లాస్మా నిల్వ చేసి వేరే వాళ్ళకి అధిక రేట్లతో అమ్ముతున్నారని చెప్పి అయితే ఈ ముఠా అయితే బయటపడింది. గత వారం రోజుల క్రితం మూసాపేటలో ఏదైతే ల్యాబొరేటరీ ఉందో అందులో తనిఖీ చేయగా డ్రగ్ కంట్రోల్ అధికారులకి అయితే ప్లాస్మా అయితే అధిక రేట్లతో 800 రూపాయలది 3500 కానీ అలా అమ్ముతున్నారని చెప్పి అయితే పట్టుకున్నారు. సో దాంతోపాటు అతను విచారించగా మరికొన్ని అంశాలు అయితే బయటపడ్డాయి. శ్రీకర్ హాస్పిటల్, మియాపూర్లో ఉండే శ్రీకర్ హాస్పిటల్తో పాటు అటు న్యూ లైఫ్ హాస్పిటల్ కూడా ఈ రెండు బ్లడ్ బ్యాంకులు అయితే డ్రగ్ కంట్రోల్ అధికారులు అయితే సీజ్ చేశారు. దాంతోపాటు మాసప్ ట్యాంక్లో మెమో అని చెప్పి ఒక ల్యాబొరేటరీ అయితే ఉన్నాయి. ఈ రెండు హాస్పిటల్కి ముఠా మెయిన్ అయితే మెమో ల్యాబొరేటరీ అని చెప్తున్నారు. దాని మీద కూడా అధికారులు అయితే పంచాయతీ కురిపించారని చెప్తున్నారు. దాంతోపాటు 3 ఏదైతే శ్రీకర్ హాస్పిటల్తో పాటు న్యూ లైఫ్ కూడా బ్యాన్ చేశారని చెప్తున్నారు దీపిక. మణికంఠ, అలానే ఇప్పుడు ఈ ప్లాస్మా సేకరిస్తున్నటువంటి ముఠా వెనుక ఎవరైనా ఉన్నారో దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? సో గతంలో అరెస్ట్ చేసిన అతనే ఇప్పుడు విచారణలో అయితే ఈ రెండు హాస్పిటల్కి ప్లాస్మాతో పాటు మరికొన్ని ఇంకా బ్లడ్ శాంపిల్స్ అయితే అమ్మకానికి పెట్టారని చెప్తున్నారు. ఇంకా విచారణ నిమిత్తం ఇంకా అనేక విషయాలు అయితే బయటపడినాయి దీపిక. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మణికంఠ.